is Amma, this is Nana, and this is me, Achyutakanda. I'm going to Wonderland! Hello people, this video is all about how we spent our time at Wonderla Amusement Park. Summer holidays complete అయ్యే ముందర we visited Wonderla on 3rd June 2026. మేము కావాలనే వర్కింగ్ డే రోజు వండర్లా విజిట్ చేసాము. బికాస్ వీకెండ్స్ వెళ్తే చాలా క్యూస్ ఉంటున్నాయి అండ్ 2-3 రైడ్స్ కన్నా ఎక్కువ చేయలేకపోతున్నాము అని ఫీడ్బ్యాక్ ఇచ్చారు. దాంతో మేము ముందే ఆన్లైన్లో ఆఫర్లో బుక్ చేసుకొని టైం చూసుకొని వర్కింగ్ డే రోజు వెళ్ళాము అండ్ వీ హ్యాడ్ స్పెంట్ ఏ వెరీ గుడ్ టైమ్. I always suggest to book tickets online for Wonderla so that you get good offers and you can get the tickets at a lesser cost. ఇది మా అచ్యుత విత్ రోబోపోలీ. చెక్ ఇన్ అవ్వగానే లాకర్లో మా థింగ్స్ అన్నీ పెట్టేసి వీ స్టార్టెడ్ రైట్ టు ద మ్యాప్. ఇక్కడ నుంచి ఫస్ట్ మీకు రోలర్ కోస్టర్ కనిపిస్తుంది. ఇది చూడగానే అచ్యుత చాలా ఎగ్జైట్ అయిపోయాడు. బట్ హైట్ మీటర్లో వాడి హైట్ మ్యాచ్ అవ్వట్లేదు. ఐఎమ్ వెరీ మచ్ రిలీవ్డ్. అమ్మయ్య ఇది ఎక్కే బాధ తప్పింది అనుకున్నాను. ఇది చూడగానే ముందు ఆనందంగా భయం వేసింది నాకైతే. సరే అచ్యుత ఒక 5 years తర్వాత మళ్ళీ వద్దాము, అప్పుడు ఇది చేద్దాంలే అని చెప్పాను. నెక్స్ట్ పక్కనే ఈ ఫ్లిప్ ఆప్ ఉంది. ఇది చూసి ఇది చేసేద్దామన్నాడు. దీనికి కూడా హైట్ మ్యాచ్ అవ్వలేదు. కాసేపు కన్నుల విందుగా చూసి ఆనందపడి దెన్ అక్కడి నుంచి మేము పైరేట్ షిప్కి వెళ్ళాము. అచ్యుత చాలా డిసప్పాయింట్ అయ్యాడు పైరేట్ షిప్ తోటి. హీ డిడెంట్ లైక్ ఇట్ ఎట్ ఆల్. ఏదో చిన్నపిల్లలు ఆడుకునేదిలా ఉందమ్మా అన్నాడు. ఈ ఈక్వినాక్స్ ఎక్కేద్దాం అన్నాడు, కానీ మాకే ధైర్యం సరిపోక వాడిని ఎక్కనీయలేదు. నెక్స్ట్ టైం ట్రై చేద్దాం నాన్న ఇలాంటి హై థ్రిల్ రైడ్స్ అని చెప్పాము. నెక్స్ట్ ఇంకొక భయంకరమైన రైడ్ ఉంది, దాన్ని కూడా చూసి ఎంజాయ్ చేసి మేము మిషన్ ఇంటర్స్టెల్లర్కి వెళ్ళిపోయాము. మిషన్ ఇంటర్స్టెల్లర్కి చాలా హైప్ ఇచ్చారు, అందుకోసం చాలా క్యూ ఉండింది. మాకు ఆల్మోస్ట్ క్యూలోనే ఒక 1.5 hour పట్టుంటుంది. చాలా ఓపిక్గా ఒక 4-5 ఛాంబర్స్లో డిఫరెంట్ క్యూస్ ఉంటాయి. అన్ని క్యూస్లోనూ చాలా ఊరిస్తున్నట్టు ఉంటుంది అనమాట. అంటే మార్స్ వెళ్తే ఎలా ఉంటుంది, నువ్వు ఇక్కడ ఎంత ఉంటే నువ్వు మార్స్లో ఎలా ఉంటావు అని అన్ని వీడియోస్ పిక్చర్స్ పెట్టి ఇలాగ డిఫరెంట్ క్యాబిన్స్లో వెయిటింగ్ పెడతారనమాట. అంతా అయ్యాక లాస్ట్కి ఆ 4D సినిమా పెడతారు. దట్ ఈజ్ వర్త్ ద మనీ అనిపిస్తుంది. ఇంత టైం స్పెండ్ చేసినందుకు బయటకు వచ్చేప్పుడు ఒక స్మైల్ తోటి వస్తాము. అచ్యుతకి మాత్రం హీ హ్యాడ్ వెరీ టఫ్ టైం వెయిటింగ్ హియర్ యూ గో. ఇది గ్రావిటీ ఫ్రీ ఫాల్ రైడ్. చుమ్మని ఒక్కసారి పడుతుంది, ప్రాణాలు పైకి ఎగిరిపోవాలంతే. ఇది ఒక ప్రశాంతమైన రైడ్. ఇది ఎక్కాము, బాగుంది, హాయిగా అనిపించింది, పెద్ద కష్టంగా ఏం అనిపించలేదు. అండ్ ఇది అయ్యాక ఇది ఒక మీడియం హై థ్రిల్ రైడ్ అనమాట. ఇది కూడా బాగుండింది. దెన్ వీ బ్రేక్ ఫర్ అవర్ లంచ్కి మేము చిల్లీస్ రెస్టారెంట్కి వెళ్ళాము. ఫుడ్ అయితే చాలా బాగుంది. ఇంట్లో చేసుకున్న పనీర్ బిర్యానీ లాగా చాలా ప్రశాంతంగా ఉంది. అండ్ పిజ్జా, అచ్యుత పిజ్జా కావాలన్నాడు. ఒక శాండ్విచ్ తీసుకున్నాము అండ్ ముగ్గురం హ్యాపీగా తినేసాము. నార్మల్లీ ఇలాంటి బయటకు వచ్చినప్పుడు ఫుడ్ బాగుంటుంది అనుకుంటాం, కానీ ఇక్కడ చాలా బాగుంది. వి ఎంజాయ్డ్ ఇట్. అండ్ దెన్ కొంచెం ప్రశాంతంగా కావాలని చెప్పి క్రేజీ కార్స్కి వచ్చాము. రవి అన్నారు ఆయనకు అంత ఇంట్రెస్ట్ లేదు, నువ్వు అచ్యుత వెళ్ళండి అన్నారు. నేను అచ్యుత చాలా ప్రశాంతంగా కార్ నడుపుకున్నాము. ఇది మాకు యాక్చువల్లీ అలవాటే. మేము రోడ్డు మీద కూడా ఇలాగే పక్కనే కూర్చొని కార్ డ్రైవ్ చేస్తుంటాను నేను. సో మేమిద్దరం చాలా డియరెస్ట్గా నడుపుకున్నాము అండ్ వీ స్పెంట్ ఏ గుడ్ ప్లెజర్ టైం. ఇక్కడ కొంచెం సాత్వికంగా అయ్యాక అప్పుడు మిగతా రైడ్స్కి వెళ్ళాము. బయటకు వచ్చాక అచ్యుత అన్నాడు, మనం భలే డ్రైవ్ చేసుకున్నాం కదా, వాళ్ళెవరికి రాదు అందుకనే గుద్దుకున్నారు, మనం చూడు హాయిగా ఒక కార్నర్ నుంచి వెళ్ళిపోయాము, మనం బాగా డ్రైవ్ చేసాము అని వాడే ఫీల్ అయిపోయాడు. హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ.
నెక్స్ట్ హైపర్ వర్స్ అని ఇంకొక 4D మూవీకి వచ్చాము. ఇక్కడ కూడా సేమ్ కాన్సెప్టే. మీ చైర్స్ ఊగుతాయి అండ్ యూ విల్ ఫీల్ దట్ యు ఆర్ ఇన్ టు దిస్ వరల్డ్ అని. అండ్ దిస్ ఈజ్ ఏ 4K మూవీ, 4D మూవీ. చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఆల్ రియలిస్టిక్గా ఉన్నట్టు అనిపించింది. వీ ఎంజాయ్డ్ ఇట్. క్రేజీ కార్స్ పైన ఫ్లోర్లో అన్ని కిడ్స్ ప్లే జోన్ యాక్టివిటీస్ ఉన్నాయి. సరే అసలు ఎలాగో రవికి హెవీగా ఉంది అన్నారు. సో కాసేపు అచ్యుత ఎంజాయ్ చేస్తాడని చెప్పి ఒక హాఫ్ అన్ అవర్ మేము ఒక మూల కూర్చొని వాడిని ఇక్కడ వదిలేసాము. సో ఇక్కడ ఒక 10 యాక్టివిటీస్ వరకు ఉన్నాయి. వాటన్నిటిని వాడు ఎగిరి దూకి దున్నేశాడు. అండ్ దెన్ ఇక్కడ నుంచి వండర్ స్ప్లాష్కి వెళ్ళాము. భయమేస్తుందా? उल्टा तिరుగుతుంది ಯಾಕಿದು? కిడ్స్ జోన్లో బాగా అలసిపోయి అచ్చుతో ఇలా రిలాక్స్ అవుతున్నాడు. 10th యానివర్సరీ డయాస్ కనిపించగానే అచ్యుత ఇలా వేషాలు వేస్తున్నాడు. వాడికి వచ్చిన విన్యాసాలన్నీ చేసి చూపిస్తున్నాడు. అండ్ హీ ఎంజాయ్డ్ ఇట్ దేర్. ఆ తర్వాత ఇక్కడ నుంచి మేము కాసేపు అలా రౌండ్స్ కొట్టి వండర్ స్ప్లాష్కి వెళ్ళాం డ్రెస్ చేంజ్ చేసుకొని. అచ్యుతాన్ని ఎక్కడికైనా తీసుకెళ్ళాలంటే నాకు బాధ అనిపించదు. ఎందుకంటే కొంచెం ముందే ప్రిపేర్ చేస్తే ఫుల్ టు ఎంజాయ్ చేస్తాడు, ఫుల్ పైసా వసూలు చేస్తాడు. చాలా హ్యాపీ అనిపిస్తుంది. సరే డ్రెస్ చేంజ్ చేసుకొని మేము వండర్ స్ప్లాష్కి వెళ్ళాం. వండర్ స్ప్లాష్ తర్వాత అచ్యుతాన్ని అడిగే హౌ వాజ్ ఇట్ అని. నేను కొంచెం భయపడ్డా అన్నాడు. పర్లేదులే కొంచెం భయపడాలి అని చెప్పి మళ్ళీ ఈ స్విమ్ యాక్టివిటీస్ దగ్గర తీసుకొచ్చాము. ఇక్కడ ఒక 1-2 రైడ్స్ చేశాడు. టోర్నాడో అని ఇంకొక సింగిల్ రైడ్ చేశాడు. ఆ తర్వాత వాడిలో కొంచెం భయం పెరిగింది అనిపించింది. సరే అని కాస్త సాత్వికంగా ఉంటుందని వేవ్ పూల్కి తీసుకెళ్ళాము. వేవ్ పూల్లో చాలా సాత్వికంగా హ్యాపీగా ఎంజాయ్ చేశాడు ఇక్కడ.
వాటర్ రైడ్స్ అన్నీ అయ్యాక చేంజ్ చేసుకొని ఈ పెద్ద జెయింట్ వీల్ చూస్తూ అనుకుంటున్నా ఇది ఎలా ఎక్కాలా అని చెప్పి. దెన్ ఓపెన్ ఉంది అని చెప్పి అన్నారు. వి వెంట్ ఇన్ టు ద లిఫ్ట్. టాప్ ఫ్లోర్కి వెళ్ళి ఈ జెయింట్ వీల్ ఎక్కాము. ఈ జెయింట్ వీల్ ఏదో ఫాస్ట్గా తిరిగేస్తుంది అనుకోవద్దు, అది జస్ట్ ఫీల్ కోసం అని మాత్రమే అంట. సో అక్కడ నుంచి బ్యూటిఫుల్ వ్యూని ఎంజాయ్ చేసి కాసేపు అండ్ దెన్ ఆ జెయింట్ వీల్ ఎక్కాము. అది ఓన్లీ 1 రౌండ్ స్లోగా తిరుగుతుంది. జస్ట్ ఆ ఫీల్ని, ఆ అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేయడానికి మాత్రమే ఆ జెయింట్ వీల్ పెట్టారంట. ఇక్కడ నుంచి చూస్తూ మేము ఏమేమి రైడ్స్ మిస్ అయ్యాము, ఇంకేమేమి రైడ్స్ చేయాలి అని చెప్పి చెక్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాము. కాసేపు ఇక్కడ టైం స్పెండ్ చేశాక కిందకి వెళ్ళాక అచ్యుతాకి ఈ బుల్ రైడ్ చేయాలనిపించింది. ఈ బుల్ రైడ్ అయ్యే టైంకి అందరికీ కడుపులో క్యాట్స్ ర్యాట్స్ అన్నీ తిరుగుతున్నట్టు అనిపించింది. సరే వెళ్ళి కాస్త ఏమైనా స్నాక్ బ్రేక్ తీసుకుందామని చెప్పి దోశ, పావు బాజీ అలాంటివి కొన్ని తిన్నాము. కాస్త మంచి ఛాయ్ పడ్డాక మళ్ళీ మనుషులం అయ్యాము. దెన్ అగైన్ అసలు కాసేపు అటు ఇటు తిరుగుదాము, ఇంకేమన్నా ఉంటే చూద్దాం అనుకొని వెళ్ళాము. కాసేపు మళ్ళీ ఆడుకున్నాక మళ్ళీ ఇక్కడ చీకు అడ్వెంచర్ అని చెప్పుంటే ఆ చీకు అడ్వెంచర్లోకి వెళ్ళాం. దిస్ ఈజ్ ఆల్సో వర్త్ వాచింగ్. మేము అంత ఎక్స్పెక్ట్ చేయలే కానీ చాలా బాగుంది. దీనికి కూడా చాలా క్యూ ఉంటుందేమో అని టెన్షన్గా వెళ్ళాము. కానీ మా అదృష్టానికి తక్కువ క్యూవే ఉంది. అండ్ ఎలాగానే 3D గ్లాసెస్ ఇచ్చారు. ఇదేదో ఒక వీడియో పెట్టారు కానీ ఎక్సైటింగ్గా ఉంది, బాగుంది. అచ్యుత అయితే ఎంజాయ్ చేశాడు. కొంచెం బ్రేక్ ఉన్నట్టు అనిపించింది వాడికి కూడా. ఇంకా ఫుల్ డ్రైన్ అవుట్ అయిపోయి ఏలాడిపోతున్న ఫేసెస్ వేసుకొని ఇంకా సరే మనం బయటకు వెళ్ళిపోదాం, ఇంకా చాలు, ఇంటికి వెళ్ళి పడుకోవాలి అని చెప్పి వీ స్టార్టెడ్ బ్యాక్. ఇక్కడ కలర్ఫుల్ చాలా మంచి లైట్స్, డిస్కో అన్నీ పెట్టారు. ఇట్స్ నైస్. మేము బయటకు వచ్చేసి ఒక ఫోటో దిగి అచ్యుతాని కార్ ఎక్కించాము. అచ్యుత అయితే కార్లోనే ఫుల్ స్లీప్ వేసాడు ఇంటికి వచ్చేదాకా.